విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ చేసినటువంటి జస్టిస్ చేసినటువంటి న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలపై ఒక చర్చ నడుస్తుంది. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఈ సాయి కృష్ణ కేసులో కీలకమైన పరిణామం, డీజీపీ ప్రమేయం అవసరం లేదు అని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏంటి దీనిపై చర్చ కూడా నడుస్తుంది, ఏంటి విషయం, అసలు ఏం జరిగింది? ముందుగా సార్, గౌరవ చీఫ్ జస్టిస్ గిల్ గారి మీద మాట్లాడేంత స్థాయి నాది కాదు. హైకోర్టు ప్రవర్తించిన తీరుతెన్నుల మీద నేను మాట్లాడేంత స్థాయి కూడా కాదని చెప్తూ, కానీ నేను ఒక సీరియస్ అబ్జర్వేషన్, నేను అది లైవ్ లో చూశాను. నేను కోటంరాజు గారు ఉన్నారు అక్కడ కోర్టులో, తర్వాత పొన్నవోలు గారు, దమ్మలపాటి శ్రీనివాస్ గారు మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ కనుక చూస్తే, నాకు ఇవాళ పొద్దున మా మిత్రుడు కోటంరాజు ఒక కోణం ఎక్స్ప్లోర్ చేస్తూ ఇచ్చాడు. ఒకసారి చూడండి సార్ మీరు ఒకసారి ఈ కోణంలో అని చెప్తే, నేను ఆలోచిస్తే నిన్నటి నుంచి కూడా నేను అది ఫాలో అయ్యి నేను అర్థం కాని విషయం కింద ఉన్నది ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఒక వీడియో చేస్తారు, కెమెరా మన ఫోటో తీస్తాడు, గ్రూప్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇవాళ పలానా వాడిని నేను ఇంటర్వ్యూ చేశానని మీరు కేఎస్ ప్రసాద్ కి ఫోటో కెమెరాకి ఇవాళ ఆయనకి మా టైం ఇందులో ఒక వీడియోకి రికార్డ్ చేయడానికి అని, ఇవన్నీ ఒక కోణాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తారు. అవును. రేపు పొద్దున ఏమైనా కాన్సిక్వెన్సెస్ వస్తే మేనేజ్మెంట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎలా ఉంటది? అది సాధ్యం కాదు కదా. అలాగే ఇవాళ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే, ఒక ఎన్బిడబ్ల్యూ కేసులో మార్కాపురం నుంచి తీసుకురావాల్సింది, గతంలో మనం చాలాసార్లు మాట్లాడాం. అవును. మార్కాపురం నుంచి తీసుకొచ్చే కేసులో ఈ ప్రాసెస్ లో ఏసీపీ గారికి, ఎస్పీ గారికి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారికి ఎవరికి తెలియకుండా ఆయన తీసుకురావడం జరగదు. రెండోది, ఇంత ప్రాసెస్ లో ఎస్పీ గారు నెక్స్ట్ లెవెల్ ఐజీ గారు, స్టేట్ లో ఒక 5 ఐజీలు ఉంటారు. 5 ఐజీల సంబంధించిన రిపోర్టు డీజీపీ గారికి ఉంటారు. ఇంతకన్నా దానికి నేను ఒక చిన్న సమాధానం చెప్తాను, అంటే ఆయనకి క్షమించండి అని అడుగుతూ చెప్తాను. ఇప్పుడు గిల్ గారు చీఫ్ జస్టిస్ గా హైకోర్టులో ఉన్నప్పుడు ఒక రాష్ట్రం ఉంటుంది. ఇవాళ ఏ బెంచ్ కి ఏ కేసులు వస్తున్నాయి, ఏ బెంచ్ లో ఎవరెవరు జడ్జిలు దీన్ని ఇచ్చేస్తారన్న దాని మీద ఆయనకి పూర్తి అవగాహనతో ఆ రాష్ట్రం ఇవాళ ప్రిపేర్ అవుతుంది. అవును. రాష్ట్రం ప్రిపేర్ చేస్తే అది చీఫ్ జస్టిస్ గారి కన్సర్న్ లోనే జరుగుతుంది, అంతే కదా. కానీ ఆ కేసు నాకు అవగాహన లేదని ఎవరైనా చెప్పగలుగుతారు? రేపొద్దున సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది అనుకోండి, హైకోర్టులో పలానా చీఫ్ జస్టిస్ గారికి దీని మీద అవగాహన లేదని ఒక రూలింగ్ వచ్చింది అనుకోండి సార్, నాకు ఇక్కడ రాముడు కప్ప కథ చెప్పాలని ఉంది. ఎందుకంటే కప్ప మీద కాలేసిన రాముడు కప్పను అడుగుతాడు, ఏంది నీకు కష్టం వస్తే నన్ను ప్రతిసారి రామా అని పిలుస్తావు కదా, నువ్వెందుకు నాకు ఈసారి చెప్పలేదు అంటే, నేను గిల్ గారికి ఇలా 2 చేతులు దండం పెట్టి, సార్ కష్టం వచ్చిందే నీ వల్ల రామా అన్నట్టుంది. ఆ కప్ప చెప్పిందట, నువ్వు నా మీద కాలేసావు రామా, కష్టం నువ్వే ఇస్తే నేను మళ్ళీ నీకు మొరపెట్టుకుంటే ఏం చేయగలుగుతావు నువ్వు మాత్రం అని చెప్పి నేను అరవలేదంట. అలా కార్పస్ విషయంలో నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఆయన అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ అత్త, ఆవిడ వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్లి డీజీపీ గారికి ఒక లెటర్ ఇచ్చింది. తర్వాత హైకోర్టులో అది హెవియస్ కార్పస్ ఉంది. హైకోర్టులో హెవియస్ కార్పస్ విషయం ఉన్న దగ్గర అండ్ కన్సర్న్ ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది దాని మీద ఎస్పీ గారు, ఐజీ గారు అండ్ ఇవి ఏవి డీజీపీ గారికి తెలియజేయకుండా ఉన్నారంటే ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి ఉంటుందా? ఉండదు. అవును. ఇప్పుడు గతంలో ఇదే హైకోర్టు సవాంగ్ గారిని ఎన్నిసార్లు కోర్టుకు తీసుకొచ్చి నిలబెట్టింది సార్? అవును కదా. అవును, అదే కదా. అప్పుడు ఆ సంబంధం కేసులో అప్పటి డీజీపీ సవాంగ్ గౌతమ్ సవాంగ్ ఎలా నిలబెట్టినప్పుడు ఉన్నట్టు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులో జరుగుతున్న ఒక పరిణామం ఏంటంటే సార్, ఈ టపేలా ఛానల్లో ఒక నాన్ జర్నలిస్ట్, కుల ప్రాతిపదిక మీద జర్నలిస్ట్ అయినోడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపోద్ఘాతంలో పోలీసు వాళ్ళని తమిళనాడు దగ్గరికి పంపించి ట్రైనింగ్ తీసుకురావాలి, అప్పుడు కానీ వీళ్ళు కేసులు పెట్టడం రాదు అన్న కోణాన్ని ఒకసారి రిట్రియేట్ చేసుకుంటే ఇతల రావణ విషయంలో ఇక్కడ నాకు తెలిసి ఎవరి కంతరంలో ఇవి నడుస్తున్నాయి. ఇది వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ నుంచి పరిరక్షించడానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది. వీళ్ళిద్దరే ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటే మరి మన పరిరక్షించేవాడు. అదే కదా. సే ఫర్ ఇన్స్టెంట్ పోలీస్ వ్యవస్థలో జరిగిన ఒక దురాగతం ఇది. ఎందుకంటే స్టేషన్ లో అతన్ని తగలబెట్టారనో లేదా స్టేషన్ లాకప్ డెత్ అనో ఇదన్నిటి మీద న్యాయస్థానం ప్రతిస్పందించి మనకి ఒక న్యాయస్థానం పరిరక్షిస్తుంది అన్న దగ్గర ఇది ఒక డిస్ప్రపోర్షనేట్ గా దాన్ని డీజీపీ గారికి ఇన్వాల్వ్మెంట్ లేదు, డీజీపీ గారికి తెలియవలసిన అవసరం లేదన్న కోణంలో చెప్పడం ఎంతవరకు సమంజసం?
అవును అంటే ప్రజలందరూ వెర్రి వెధవలు ఏమీ చేయలేరన్న కోణంలో దే హావ్ టేకెన్ అస్ గ్రాంటెడ్. అంటే మేమైతే నిజంగా ఏం చేయలేము. అవును అవును నిజంగానే ఈ ఇది చాలా నిందితు ఇక్కడ బాధాకరంగా ఉంది. ఇక్కడ ఈ సాయికృష్ణ కేసులో నిందితులే పోలీసులు అయినప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ దానికి తగ్గ విధంగా పరిష్కారం చూపించాలి. ఎందుకంటే ఆ మిగిలిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ పైనే ప్రజలకు కానీ ఆ బాధితులకు కానీ ఎంతో కొంత నమ్మకం ఉంటుంది. ఇందులో క్రిటికాలిటీ చెప్తా సార్ మీకు. ఉమ్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కెమెరాలు పోతే ఒక విజయవాడ స్టేషన్ పరిధిలో కాకుండా విజయవాడ పరిధిలో ఇంక్లూడింగ్ ప్రైవేట్ కెమెరాలు కూడా పనిచేయలేదు. అది తెలుసా మీకు అది? ఆ డెవలప్మెంట్ తెలుసా మీకు? యా తెలుసండి, విన్నాను. విన్నాం కదా, వాస్తవం అది. అవును ఈ నేలాడ్జికి తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ బస్ స్టాండ్లు తిప్పారు, అక్కడి నుంచి తీసుకెళ్లి అవును తగలెట్టారు. ఆ ఏరియాలో ఉన్న ప్రైవేట్ సిటీలు కూడా పనిచేయలేదు. ఇంత దాని మీద డీజీపీ గారికి సంబంధం లేదంటే ఏమనాలి సార్? నాకైతే నోరు మాటలేదు నిన్నటి నుంచి. అంటే ఏంటి ఇది చాలా బాధాకరంగా ఉందండి. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయి అంటారు? జస్టిస్ ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక డీజీపీ ప్రమేయం లేదు, ఉండదు అని చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇందులో సింప్లిసిటీ నాకు ఎందులో కనిపిస్తుంది ఏంటంటే సింపుల్ ఈక్వేషన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్స్పిరసీ, ప్రాపర్లీ డిజైన్డ్ విత్ హ్యూజ్ హెడ్స్, అండ్ ఎండ్ ఆఫ్ ది డే స్కేప్ గోట్ నాగరాజు ఎట్ ద కాస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అది ఇది తప్ప నాకు ఇంకేం కనపట్లేదు. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని, ఆఫ్టర్ ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ని నేను పరామర్శించాలా అంటే ఎవరికి అనుమానం రాకుండా చంద్రబాబు గారు పిలిచి ముఖ్యమంత్రి హోదాలో ఆ ఫ్యామిలీకి సంఘీభావం పరామర్శలు చేశారు. అవును కదా. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాకు సిబిఐకి ఇవ్వండి అంటారు. రేవల్ల వివేకానంద రెడ్డి కేసులో ఆ కత్తులు గొడ్డలు చెరువులు అప్పుడు ఎత్తుకున్నట్టు వీళ్ళు ఎత్తుక్కుంటారా? అట్లీస్ట్ వాళ్ళు సిట్ 1 సిట్ 2 రిపోర్ట్లు మాంతి గారిది ఏబి వెంకటేశ్వరరావు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. మరి ఏం ఉత్తరించడానికి సిబిఐ అడుగుతున్నారు నాకు అర్థం కాదు. టైం వేస్ట్ అయితే ఏబిఎస్ కార్పస్ పిటిషన్ కి హైకోర్టు పరంగా దిక్కు లేనప్పుడు సిబిఐ వచ్చి ఏడు చేస్తారు. ఇది మరీ టూ మచ్ సార్. ఇది నిజంగానే హెవియస్ కార్పస్ పిటిషన్ అంటేనే ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద గ్రావిటీ ఆఫ్ ద పిటిషన్. అటువంటి పిటిషన్ పై వెంటనే విచారణ చేయకుండా ముందేమో జూన్ 29కి వాయిదా వేయడమే ఒక ఆలోచించాల్సినటువంటి అంశం అయితే, తర్వాత ఇప్పుడు మళ్ళీ జూలై 15కి నిన్న ఈ డెవలప్మెంట్ డీజీపీ గారు ఇన్వాల్వ్మెంట్ లేదండి. అదే ఇది ఒకటి. అంటే నాట్ దట్ కోర్ట్ పర్వ్యూలో కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఇఫ్ దే గివ్ డెలిబరేషన్స్ వి యాక్సెప్ట్ ఇట్. ఇదేంటి సార్ ఇది ప్రతి పాయింట్ లోనూ డీజీపీ గారు కనబడుతుంటే అక్కర్లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం? అవును, అట్లీస్ట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే నేను అంటుంది ఒక సైకిల్ ఆఫ్ రిపోర్టింగ్ కాన్సెప్ట్. అసలు ఆర్డర్లీ వ్యవస్థ అది. బాసిజం కి సూపర్ పవర్స్ ఉంటాయి. అలాంటి బాసిజం కలిగిన వ్యవస్థ గురించి హైకోర్టుకి అవగాహన లేదా? ఇది ఆశ్చర్యకరంగా లేదు. చీమ చిట్టుకుమన్న నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి డిస్క్రిప్షన్స్ ఉండవు, ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్, నెక్స్ట్ అతని హెడ్ కానిస్టేబుల్ కి, హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ గారికి, ఎస్ఐ గారు సిఐ గారికి, సిఐ గారు ఏసీపీ గారికి, ఏసీపీ గారు ఎస్పీ గారికి, ఎస్పీ గారు ఐజీ గారికి, ఐజీ గారు డీజీపీ గారికి. ఇంత చైన్ సర్కిల్ ఉన్న దగ్గర ఐ డోంట్ నో హౌ ఇట్ కెన్ బి. పొన్నవాళ్ళు గారు ఎప్పుడైతే సివిల్ లిటిగేషన్ కేసు కింద అదే పబ్లిక్ లిటిగేషన్ కేసు కింద వేసినప్పుడు దమ్మలపాటి గారి ఆర్గ్యుమెంట్ నేను రెండు విన్నాను. ఐ వాజ్ షాక్డ్. ద రెస్పాన్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు గిల్ గారు. అంటే ఇక్కడ ప్రాసిక్యూషన్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ ఆర్గ్యుమెంట్ లో ఒకవేళ డీజీపీ ప్రమేయం లేదు అనే దానికి ఆధారంగా మాట్లాడారా ఏంటి? అందుకే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలాంటి వ్యాఖ్యలు చేశారా? ఆ విధంగా మాట్లాడినా నేను చెప్తున్నాను అదే కదా సార్. వాళ్ళ అత్తయ్య గారు కానీ లేకపోతే వాళ్ళ అమ్మగారు కానీ డీజీపీ గారికి ఇచ్చిన విన్నపం నెక్స్ట్ హెవియస్ కార్పస్ పిటిషన్ మీద ప్రాథమిక అవగాహన డీజీపీ గారికి ఉండదా అంటే ఇట్స్ క్వైట్ రిడిక్యులస్. హెవియస్ కార్పస్ పిటిషన్ అయితే ఖచ్చితంగా డీజీపీ ఇన్వాల్వ్మెంట్ డీజీపీకి తెలిసి ఉండాల్సిందే. ఇప్పుడు ఐజీ గారితో ఒక సిట్ వేశారు కదా, డీజీపీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఎలా ఉంటుంది? అవును, ఎవరు వేసేస్తారు? నేను మీరు వేసేయగలమా? మనం వేయలేం కదా. అది డీజీపీ ప్రమేయం తోటి సిట్ అనేది వస్తుంది. ఇది కొంచెం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది అన్న ఆర్గ్యుమెంట్స్ అయితే. ఓవరాల్ గా ఈ సాయికృష్ణ కేసు ఎటువైపు మలుపులు తిరిగే అవకాశం ఉందంటారు ఫైనల్ గా? ఇదంతా బంగాళాఖాతమే. చిన్నపిల్లలు తప్పడిపోయిందే దొరకట్లేదు. అలాంటిది ఈ ఎక్స్క్యూజెస్ తో మాకు ఇంకా చాలా ఇంకోటి ఎవడో ఉన్నాడు రహస్యంగా ఆయన కూడా పిలిచి విచారించాలని చెప్తున్నారు కదా. రోజుకో కొత్త కోణాలు చేస్తారు. కాలం గడిచిపోద్ది. కార్తీక దీపం సీరియల్ ఇది.
మీకు ఎప్పుడైతే ఏవియస్ కార్పస్ పిటిషన్ బిస్కెట్ అన్నారో ఇదంతా కార్తీక దీపం సీరియల్ అని అర్థం. ఇప్పుడు తాజాగా యూట్యూబర్ అరెస్ట్ విషయము, అతనిపై ఉపా కేసు, దేశద్రోహం కేసు నమోదు చేయడము, ఈ పరిణామాలు కనుక ఈ సీక్వెన్స్ అంటే అతనిపై కేసు నమోదు చేయడం తప్పగా ఉపా అనేది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ బిఫోర్ దట్ కొన్ని పరిణామాలు జరిగినాయి. ఈ నెల 3వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి ఉపా చీఫ్ కలిశారు. ఆయన ఏమంటారంటే, కలిసి బయటకు వచ్చి ఆన్ రికార్డ్ చెప్పింది ఏంటంటే, ఇదంతా 3 months కి ఒకసారి క్వార్టర్లీ బ్రీఫింగ్ మీటింగ్ అన్నారు అని, అందులో భాగంగా కలిసామంటున్నారు. సో కానీ ఆ తర్వాత ఆయన ఉపా చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక నిమిషం, అదే అర్థమైంది, మీరు అడిగే డౌట్ కూడా నాకు అర్థమైంది. వాట్ హీ వాజ్ కన్సర్న్ అనేది. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి, ఆ ఉపా చీఫ్ వచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలుస్తారు. అదే అర్థమైంది, నేను అదే అడగబోతున్నా. అది కూడా ఉంది పాయింట్, నాకు అర్థమైంది మీరు అడగబోయే ప్రశ్న. ఒకటి, ఇక్కడ 2 అనుమానాలు, ఇక్కడ 2 కీలకమైనటువంటి అనుమానాలు. తీర్చుకోవాలి. ఉపా చీఫ్ వచ్చి నాకు ఏం ఐడియా ఇస్తామని ఐడియాలు తీసుకున్నాడా? అదే కదా, లేకపోతే వాట్ వే హీ వాజ్ కన్సర్న్ టు మీ. అవును, ముఖ్యమంత్రి గారిని కలవాలి, ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి కలవకండి. అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఈ ఉపా చీఫ్ కి సంబంధం ఏంటి? అది కూడా క్వార్టర్లీ బ్రీఫింగ్ మీటింగ్ ఆయనతో చేయాల్సిన అవసరం ఏంటి? పంచాయతీరాజ్ శాఖ కూడా లేకపోతే ఈ ఉపా చీఫ్ పరిధిలో ఉందా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏమో మరి, నాకు తెలిసి అప్పుడు లాస్ట్ 24 దాకా ఎలక్షన్స్ ముందు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తో మీటింగ్లు ఎట్టుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ చంద్రబాబు గారికి కానీ కాకుండా 30,000 మంది ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోయి శత్రుశేదారం అంతా ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు లీకే చెప్తున్నట్టుకున్నారు. ఇది ఎక్కడ దరిద్రం అండి, నాకు అర్థం కాదు. అది మన రాష్ట్రంలో ఉన్నామా, ఎక్కడైనా వేరే దేశంలో ఉండి పరిపాలించబడుతున్నావా? అదే కదా, ఇది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని నేను 2 సార్లు గిల్లుకుని చూస్తున్నాను. ఇదేంటండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపా చీఫ్ రావడం ఏంటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలడం ఏంటి, ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ప్రతిస్పందన లేకుండా ఉండడం ఏంటి? క్వార్టర్లీ రివ్యూలు ఆయనతో చేస్తారా? మనం అందరూ వెర్రివేగలా కనబడుతున్నాం, లేకపోతే మనం ఏమైనా జడ్వాలం అనుకుంటున్నారా? అదే కదా, ఆ తర్వాతే కేసు నమోదైంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నాడు సార్, అది దీనికి మనం హాస్పిటల్కి వెళ్ళకుండా రోజుకి ఒకసారి ఫోన్ చేసి ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటే ఏవో టాబ్లెట్లు చెప్తూ ఉంటాడు. అలా ఈయనకి వచ్చి నన్ను వ్యక్తిగతంగా అందరూ అటాక్ చేస్తారు, రేట్ చేయాలంటే ఉపశట్టు పెట్టి అందరికి ఉప్మాలు తినిపించవచ్చు అని చెప్పినట్టుగా ఉన్నాడు. మీకు కావాలంటే క్లూ ఇంకోటి అన్నాడు, ఆ నాన్ జర్నలిస్ట్ ఉన్నాడు కదా, కుల ప్రాతిపదిక జర్నలిస్ట్ అయినాడు, కూర్చొని ముందు రోజు ఇదే ఇంటి ఇచ్చాడు. ఒక ఛానల్ కూడా వాళ్ళ కులపాలు అందరినీ పిలిచి డిబేట్లు పెట్టేస్తాడు, ఇంకో ఛానల్ కులపోడు వేరే కులపోడికి సాయం చేసేస్తాడు. ఇదేంటి నాకు అర్థం కావట్లే. రీసెంట్ గా తబెల్లా ఛానల్ లిస్ట్ లో యాడ్ అయింది ఒకటి ఉందిలేండి. ఓవరాల్ గా ఈ ఇష్యూ అలా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు డీజీపీకి ప్రమేయం లేదని చెప్పడము, ఇప్పుడు ఉపా చీఫ్ వచ్చి డిప్యూటీ సీఎం తో సంబంధం లేని మంత్రిని కలవడము, అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తోంది వ్యవస్థ? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందా, పనిచేస్తుందా లేదా? ప్రశ్నలు అడగండి సార్, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పనివ్వండి. ఆ దిక్కుమాల ఛానల్ ఇచ్చిన క్లూకి లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? గౌరవ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. అంతే, ఎగ్జాక్ట్లీ. సో గౌరవ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ చేతులు కడిగేసుకున్నాడు ఈ విషయంలో, నాగరాజు విషయంలోను, సాయి కృష్ణ విషయంలోను, ఇప్పుడు ఈ రావణ విషయంలోను. అవును, తెలుగుదేశం నుంచి ఒక్కడు మాట్లాడట్లేదు, మీరు గమనించండి. అవును, ఈ 2 కేసుల మీద వాళ్ళెవరు మాట్లాడలేదు, ఎంతసేపు జనసేన వాళ్ళే మాట్లాడుతున్నారు. దారిపోయిన కంపెనీ తగిలించుకుని అడ్డమైన చెత్త భరిస్తున్నాడు. ఇక నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు శంఖ దింపించినట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈయన దింపిస్తుంటారా? దింపిస్తుంటారు, లేకపోతే ఈ దరిద్రం అంతా ఎందుకు ఈయన ఎత్తికి? ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువని ఇలాంటివన్నీ చెరుకు వేసుకుంటుందా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి ఇన్వాల్వ్ లేదన్న విషయం పక్క తీద్దాం, కాసేపు ముఖ్యమంత్రి గారి విషయం మాడదాం. ఆయన ఏమన్నాడు, లాంటి ఆర్డర్ నా దగ్గర ఉంది, శబాష్. రావణ మీద కేసు పెట్టారు, శబాష్. పోలీస్ స్టేషన్ మీద జన సైనికులు దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు సార్? అవును, దానికైనా చర్యలు తీసుకోవాలి. అవును, పక్కా ఫెయిల్యూర్ అది. చెప్పాలి, ఏట్రా బాబు మీ వాళ్ళు దాడి చేస్తారు, రేట్రా బాబు అని అడగాలి కదా. ఒక్కళ్ళ మీద కూడా కేసు నమోదు కాలేదు, ఏకంగా పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి. పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే కేసులు ఉండవంటే చెప్పండి, అందరూ రెడీగా ఉంటారు. ఇది ఎక్కడ చోద్యం అంటే నాకు అర్థం కదా, చోద్యం చూస్తారు తెలుగుదేశం. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని గాలికి వదిలేశారా, లేక
ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే, లేకపోతే మొత్తం అంతా మీరు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ మెడకి చుట్టేసే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు గాలిపటాలు పోటీలు అవుతూ ఉంటాయి సార్ రేమన్ గారు. ఉమ్, ఉమ్, నేను మీ గాలిపటాన్ని నేను తెగ్గొట్టేశాను. ఉమ్, తెగ్గొట్టిన దాంతో అది నా గాలిపటం అని మీకు తెలుసు, తెగ్గొట్టారు. అది సడన్ గా పవన్ కళ్యాణ్ గడికి దొరికింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, గాలిపటం ఎక్కేసి మీ పత్రాన్ని తెగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉమ్. అది ఇందులో ఎవరు క్లెయిమ్ చేయాలి? మనందరం క్లెయిమ్ చేయవలసింది ఏంటి? రెహమాన్ నా గాలిపటం కోసం మీతో తగ్గువాడాలి. కానీ మీరేంటి చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ నువ్వు నా గాలిపటం తెగ్గొట్టడానికి వచ్చావా? అట్లీస్ట్ నేను తెగ్గొట్టిన గాలిపటం అని కూడా చెప్పట్లేదు మీరు. ఉమ్. మీకు అర్థమైందా? అవును, అర్థమైంది. ఇందులో ఇంటర్నల్ లాజిక్ అది. అది గట్టిగా ఏమైనా అనుకోండి, చిన్నపిల్లలు ఏంటి సార్ ఏదో ఆడుకుంటుంటే వదిలేండి అనే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఉపా డైరెక్టర్ ఏంటి, ఈయన కాలడం ఏంటి, ఈయన మాట్లాడడం ఏంటి, రావణ మీద ఉపా చట్టం పెట్టడం ఏంటి, ఇది ఎవడు మాట్లాడు? అవును. హోంమంత్రి స్పందించరు, ముఖ్యమంత్రి గారు స్పందించరు. అది మాట్లాడరు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసినా సరే మాట్లాడరు. మనం బరంపురం కదా అక్కడ. హెబియస్ కార్పస్ లాంటి పిటిషన్లు ఏమో వాయిదాలపై వాయిదాలు పడతా ఉంటాయి. ధర్మం 4 పదాల మీద రక్షించబడుతుంది. అదే.